నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక ఆ ఎపిసోడ్కి పొలిటికల్ కలర్ ఇస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సీన్లోకి వచ్చారు. చాలా కాలంగా జూనియర్ రాజకీయాలకు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు, వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ బహిరంగ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాలతో ఆయన అభిమానులు సీఎం ఎన్టీఆర్ అంటూ జెండాలు, ఫ్లెక్సీలతో తెగ హడావిడి చేస్తున్నారు. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా అంటూ అచ్చంటలో నిర్వహించిన బహిరంగ సభలో అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో వచ్చిన ఫ్యాన్స్తో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు. అయితే అదంతా వైసీపీ చేస్తున్న పనేనని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. చివరకు మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు చేసినప్పుడు కూడా జూనియర్ ఖండించలేదు, కనీసం స్పందించలేదు. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీకి, నందమూరి, నారా ఫ్యామిలీలకు పవన్ కళ్యాణ్ అండగా ఉంటానని ప్రకటించారు. దాంతో తాత స్థాపించిన పార్టీకి అండగా ఉండని వ్యక్తిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నోరు మెదపలేదంటూ ఎన్టీఆర్ని, కళ్యాణరామ్ని మినహా నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా దూరం పెడుతూ వస్తున్నాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో టీడీపీ ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది. మావాడివే కానీ మాలో ఒకడివి కాదంటూ ఎన్టీఆర్ పైన టీడీపీ అభిమానులు ట్రోలింగ్ చేశారు. అంతేకాదు టీడీపీపై నమ్మకం లేని వ్యక్తి భవిష్యత్తులో పార్టీని ఎలా లీడ్ చేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు. దానిపైన స్పందించిన జూనియర్ ఫ్యాన్స్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు, ఆయనను రాజకీయాల్లోకి లాగద్దంటూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా మరోసారి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సైలెంట్గా జరిగిన ఫ్లెక్సీ వార్తో బాబాయ్ వర్సెస్ అబ్బాయి అంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు సంచలనం రేపుతున్నాయి. మరి దీనిపైన జూనియర్ స్పందిస్తారో లేదో కానీ ఈ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టిస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు రా కదిలిరా సభకు పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి పేరుతో హడావుడి చేసిన కొడాలి నాని ఫ్లెక్సీ ఎపిసోడ్లో కూడా ఎంటర్ అయి జూనియర్కు వత్తాసు పలకడం హాట్ టాపిక్గా మారింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.